తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభకు ఎంత విలువిస్తారో సెంటిమెంట్లకు అంతే ప్రాధాన్యతనిస్తారు. ఓ సంప్రదాయం మొదలై విజయం సాధిస్తే అందరూ అదే పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఇదే సూత్రాన్ని పాటిస్తున్నాడు. తన తండ్రి చిత్రాల్లోని విజయవంతమైన గీతాల రీమిక్స్ లో చిందేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా ఎవడు సినిమాలను ఓ రీమిక్స్ చేసేందుకు సిద్ధమయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ తెరంగేట్రం చేసిన చిరుత చిత్రం పర్వాలేదనిపించింది. చెర్రీ పోరాటాలు, నృత్యాల్లో మంచి ఈజ్ ప్రదర్శించి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన మగధీర తెలుగు సినిమా రికార్డుల్ని తిరగరాసింది. గతంలో ఘరానా మొగుడులో చిరంజీవి డిస్కో శాంతి చిందేసిన బంగారు కోడిపెట్ట పాటను ఇందులో రీమిక్స్ చేశారు. చెర్రీ ముమైత్ ఖాన్ జంట చిరు డిస్కో శాంతి జోడీని మరిపించేలా ఈ కొత్త గీతంలో అదరగొట్టారు. చిరంజీవి కూడా ఈ పాటలో మెరవడం మరో ఆకర్షణ. మగధీర తర్వాత రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ లో రీమిక్స్ పాట పెట్టలేదు. ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవటమే కాక చెర్రీ భవిష్యత్తుపై నీలి మేఘాలు కమ్మేలా చేసింది. అనంతరం కాస్తంత విరామం తీసుకొని ఈ యువ కథానాయకుడు నటించిన రచ్చ సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలోనూ గ్యాంగ్ లీడర్ లోని వానా వానా వెల్లువాయే పాటను రీమిక్స్ చేశారు. ఈ గీతంలో చెర్రీ తమన్నా జోడీ అదిరిపోయే నృత్యాలతో అభిమానులకు హుషారునిచ్చారు. రచ్చ 50 కోట్లు వసూళ్లు సాధించి రామ్ చరణ్ ను స్టార్ హీరోగా నిలబెట్టింది. రీమిక్స్ పాట సెంటిమెంట్ పై నమ్మకాన్ని పెంచేసింది. రచ్చ విజయం తర్వాత రామ్ చరణ్ నాయక్ గా వచ్చి వరుసగా మరో విజయాన్ని అందుకున్నాడు. కొండవీటి దొంగ చిత్రంలో చిరంజీవి రాధా జోడీ చిందేసిన శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో పాటను చెర్రీ అమలాపాల్ పై చిత్రీకరించారు. ఈ సినిమా ఘన విజయం సాధించడం చరణ్ విషయంలో ఈ సెంటిమెంట్ మరింత బలపడింది. శుభలేఖ అందుకున్న కలయో నిజమో, తొలి ముద్దు జాబురాశ చలికే ఎప్పుడో, సారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో, శ్రావణ సంధ్యలో రంగరిస్తా కన్నులతో. తొలి ముద్దు జాబురాశ చలికే. మగధీరతో మొదలైన ఈ సెంటిమెంట్ రచ్చ, నాయక్ చిత్రాలతో తారా స్థాయికి చేరింది. ఈ 3 చిత్రాలు 50 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేయడంతో ఈ సెంటిమెంట్ మరింత బలపడింది. ప్రస్తుతం చెర్రీ నటిస్తున్న ఎవడో చిత్రంలో రౌడీ అల్లుడు సినిమాలోని బోలో 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 రాణి క్యా చాహియే పాటను రీమిక్స్ చేయబోతున్నారట. చిరంజీవి డిస్కో శాంతి పోటీ పడి నృత్యాలు చేసిన ఈ పాట రీమిక్స్ చెర్రీ ఎవరితో చిందేస్తాడో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ఇకపై రామ్ చరణ్ నటించిన ప్రతి చిత్రంలోనూ చిరంజీవి పాటలను రీమిక్స్ చేస్తారనడంలో సందేహమే లేదు. మరి ఈ సెంటిమెంట్ ఎంత కాలం కొనసాగుతుందో చూద్దాం.